రాజకీయాలు ఎన్నున్నా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఫస్ట్ ప్రియారిటీ అన్నారు మాజీ మంత్రి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన రేవంత్ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ ప్రభుత్వం జరిపిన చర్చలే నేడు భారీ పెట్టుబడులకు కారణమన్నారు. ఇటు కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై మండిపడ్డారు హరీష్ రావు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల కోసం అమెరికా, దక్షిణ కొరియా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు బృందానికి మాజీ మంత్రి కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రముఖ కంపెనీలతో బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచుకున్న పరిచయాలే ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేస్తున్నాయన్నారు. అలుపెరుగని పట్టుదలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చామని, వాటిని చూసి ఇప్పుడు మరిన్ని పెట్టుబడులు రావడం సంతోషమని ట్వీట్ చేశారు కేటీఆర్. రాజకీయాలు పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఫస్ట్ అని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవటంలో విజయం సాధించాలని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. నిజామాబాద్ కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం లేక కారం, నూనెతో అన్నం కలుపుకుని తినడంపై స్పందించారు హరీష్ రావు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తమ ప్రభుత్వం తీసుకువస్తే రేవంత్ సర్కార్ దాన్ని అటకెక్కించిందని ఆరోపించారు. మధ్యాహ్న భోజనం అందక చాలా చోట్ల విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్. ప్రైవేట్ స్కూల్ టీచర్లపై సీఎం రేవంత్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు చేశారని విమర్శించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ప్రభుత్వ టీచర్ల మెప్పు కోసం సీఎం అలాంటి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. ఉద్యమంలో ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు గొప్ప పాత్ర పోషించారని చెప్పారు. ప్రైవేట్ టీచర్లపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు వినోద్. ప్రైవేట్ టీచర్ల రక్షణ కోసం చట్టం తేవాలన్నారు. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులపైన అనుచిత వ్యాఖ్యానం అనవసరం. ఆ టీచర్ల మెప్పు కోసము ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానం చేశాడు. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి ఒక చట్టం కావాలి. కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చి ఉపాధ్యాయ మిత్రులకి తీసుకురావాలి. అవసరానికి ప్రజల్ని వాడుకొని నట్టేట ముంచడంలో కాంగ్రెస్ ను మించిన పార్టీ మరొకటి లేదన్నారు బీఆర్ఎస్ నేత ఏనుగు రాకేష్ రెడ్డి. నిరుద్యోగుల వల్లే కాంగ్రెస్ గెలిచిందని, ఆ నిరుద్యోగులనే నేడు అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు. జీవో 46 బాధితుల అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు రాకేష్. అవసరానికి ప్రజల్ని వాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీని మించినటువంటి పార్టీ లేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ యువతను ఊరు వాడ తిప్పి గద్దెనెక్కించి వాళ్ళను అధికారంలో తీసుకొస్తే అదే కాంగ్రెస్ పార్టీ గద్దల్లాగా వాళ్ళని ఎత్తుకెళ్లి ఈ రోజు కేసుల పాలు, స్టేషన్ల పాలు చేస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి జీవో 46 బాధితులు, ఆ నిరుద్యోగ యువతనే ఈ రోజు మా కష్టాలు చెప్పుకుందామని చెప్పి వాళ్ళు ప్రజాభవన్ కు వెళ్తే వాళ్ళ కన్నీళ్లను తుడవకుండా వాళ్ళను కొట్టి వాళ్ళని కేసుల పాలు చేసి వాళ్ళ మీద అరాచకం చేయడం చాలా దురదృష్టకరం. బలగం చిత్ర బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొందించిన సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు వేణు వెల్దండికి మరిన్ని విజయాలు దక్కాలని ట్వీట్ చేశారు కేటీఆర్.